నా పేరు హర్ష. మాది గుంటూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరు. నా వయసు 30 సంవత్సరాలు. నేను పెద్దగా ఏమీ చదువుకోలేదు. 10th వరకు చదువుకున్నాను. ఇక పొలం పనులు చూసుకోవడానికి ఎవరు లేరు అని చదువు ఆపేశాను. ఇంకా మా వదిన గురించి చెప్పాలి అంటే తన పేరు స్వాతి. తను ఇంటర్ కంప్లీట్ చేసి పెళ్లి చేసుకుంది. తను చాలా అందంగా ఉంటుంది. ఏవి ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ అలా పర్ఫెక్ట్ గా ఉంటాయి ఆమెకి. ఇంతకు తను మా సొంత వదిన కాదు, మా పెద్దమ్మ కొడుకు భార్య. పెద్దమ్మకి 2 కొడుకులు, ఈమె పెద్ద కోడలు. పెళ్లయి 4 సంవత్సరాలు అవుతుంది. తనకి ఒక పాప. మా అన్నయ్య అమెరికాలో జాబ్ చేస్తారు. పాప పుట్టాక అమెరికాకి వెళ్లిపోయారు. ఇంకా ఇంట్లో పెద్దమ్మ, పెదనాన్న, వదిన ఇంకా పాప ఉంటారు. నేను మా వదిన చాలా క్లోజ్ గా ఉంటాము. నాతో చాలా బాగా మాట్లాడుతుంది. అందుకే తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవి కావు. నేను డైలీ మా అన్నవాళ్ల పాపతో సరదాగా ఆడుకోవడానికి వెళ్తాను. ఒకరోజు డైలీలానే వెళ్లాను. వదిన పాపకి స్నానం చేపిస్తూ ఉంది. తను అలా వంగి స్నానం చేపిస్తూ ఉంటే నేను వాటిని చూసి స్టన్ అయిపోయాను. ఎందుకో మా వదినను అలా చూసి అలానే ఉండిపోయాను. మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేస్తుంటే అప్పుడు వదిన నన్ను చూసి, ఏం హర్ష, వెళ్ళిపోతున్నావు, లోపలికి రా అని పిలిచింది. పర్వాలేదు వదిన, మళ్ళీ వస్తా అని చెప్పా. పర్వాలేదు, లోపలికి రా అని అంది. సరే అని వచ్చి వదిన ఎదురుగా సోఫాలో కూర్చున్న. అయినా వదిన వాటిని కవర్ చేసుకోవడం లేదు. నేను అలానే చూస్తూ ఉన్నా. వదిన ఉండి, ఈ రోజు పనికి వెళ్ళలేదా హర్ష అని అడిగింది. లేదు వదిన, 2 days వరకు లేదు, ఖాళీ అని చెప్పా. అవునా, మరి తిన్నావా అని అడిగింది. హా, తిన్నాను వదిన అని చెప్పా. సరే, ఇంకేంటి విషయాలు చెప్పు అని అంది. అప్పుడు నేను ఏం లేదు వదిన అని వాటిని చూస్తూ, ఇంకా ఏముంటాయి, అన్నీ మామూలే అంటూ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. సరే, నేను మళ్ళీ వస్తాలే అని చెప్పి ఇంటికి వచ్చేసా. తనని అలా చూసినప్పటి నుండి ఒక్కసారైనా వదినని అలా చేయాలి అని ఫిక్స్ అయిపోయా. తర్వాత రోజు మళ్ళీ వెళ్ళా. వదిన స్నానం చేయడానికి వెళ్ళింది. పాప పడుకుంది. నేను పాప దగ్గర వెళ్లి కూర్చున్న. ఇంతలో వదిన స్నానం చేసి వచ్చింది. సడన్ గా తనను అలా చూసి నేను బయటికి వచ్చేస్తుంటే వదిన, కూర్చో హర్ష, ఎక్కడికి వెళ్తున్నావ్ అని అంది. బయట ఉంటాను వదిన.